వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలో ఉన్న భారతీయ గ్రీన్ కార్డ్ హోల్డర్లపై ఆ దేశ ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ చేసిన వ్యాఖ్యలు లక్షలాది మంది వలసదారుల్లో గుబులు రేపుతున్నాయి. గ్రీన్ కార్డ్ పొందినంత మాత్రాన జీవితాంతం అమెరికాలోనే ఉండిపోయే హక్కు లేదన్న మాటలు ముఖ్యంగా భారత సంతతి వారిలో భయానికి కారణమయ్యాయి. దీనికి తోడు కొన్ని వారాలుగా అమెరికా వలస చట్టాలను మరింత కఠినతరం చేయడం వలసదారుల ఆందోళనను మరింత పెంచుతోంది. ఈ క్రమంలోనే ఇటీవల యుఎస్ ఇమిగ్రేషన్ అటార్నీ అధికారులు కీలక అడ్వైజర్ జారీ చేశారు. H1B, F1 గ్రీన్ కార్డ్ కలిగిన భారతీయులు ప్రయాణాల్లో అప్రమత్తత పాటించాలని సూచించారు. వీరు అమెరికాలో ప్రవేశించే నిష్క్రమించే సమయంలో తనిఖీలు మరింత ఎక్కువగా ఉంటాయని, సహనంగా ఉండాలని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 43 దేశాలకు చెందిన పౌరులు అమెరికాలోకి రాకుండా నిషేధం విధించాలని ట్రంప్ సర్కార్ ప్రణాళిక సిద్ధం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వలసదారుల ప్రయాణాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సాధించారు. ఈ ఆంక్షల జాబితాలో భారత్ లేనప్పటికీ అమెరికా వెలుపల ప్రయాణాలు చేయాలనుకునే భారతీయులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. వలసలకు సంబంధించిన నిబంధనలను కఠినతరం చేయడం వల్లే వ్యక్తుల వివరాలు ఆరా తీసేందుకు ఎక్కువ సమయం పడుతోందని అన్నారు. విదేశాల్లో ఎక్కువ కాలం ఉండి అమెరికాకు తిరిగొచ్చే వలసదారులు కస్టమ్స్, బోర్డెడ్ అధికారులు అడిగే సుదీర్ఘ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. వలసదారులంతా తమ స్వదేశీ పాస్పోర్ట్తో పాటు అన్ని పత్రాలను ఎల్లప్పుడూ వెంట ఉంచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. గ్రీన్ కార్డ్, వీసా, రీఎంట్రీ పర్మిట్, ఎంప్లాయ్మెంట్ వెరిఫికేషన్ లెటర్, ఫెడరల్ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులు, శాలరీ స్లిప్పులు వంటివి సరిచూసుకోవాలని పేర్కొన్నారు. విద్యార్థులైతే సంబంధిత కాలేజ్, యూనివర్సిటీ ఇచ్చిన అనుమతి పత్రంతో పాటు యుఎస్ బ్యాంక్ ఖాతా వివరాలు వంటివి చూపించాలన్నారు.